రాకుండా కనుక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్స్న. ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒకలా ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి, జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేసారు. ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మూకలు, నిస్సహాయతతో కూడిన అధికారులు, లేదా వంతపాడే అధికార యంత్రాంగం, వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం. ఏదైనా మాలాంటి వాళ్ళం వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలా ఇలా ఇబ్బంది పెట్టలేదు, మా కుటుంబ సభ్యులతో సహా. వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇవన్నీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, నిలబెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి, అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం. ప్రజలు దాన్ని గుర్తించారు, ఆదరించారు. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ పోరాటానికి ఫలితం వచ్చి ఏడాది పూర్తయింది. చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం. ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి ఈ సుపరిపాలనకి ఏడాది వచ్చిన సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, పాలనలో అపార అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉంది. ఒకవైపు కుదేలైన ఆర్థిక వ్యవస్థ, అస్తవ్యస్త విధానాలతో ఉన్న ఈ నడిపిన ప్రభుత్వాన్ని తిరిగి గాడిని పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన అనుభవం మా అందరికీ ఎంతో బలాన్ని ఇస్తూ ఉంది. అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్రం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలతోటి, ముఖ్యమంత్రి గారి పాలనా దక్షతతోటి, మంత్రివర్గ సహచరుల మద్దతుతోటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తూ ఉంది. ఈ మధ్యనే మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో 3 లక్షల పైచిలుకుతో మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నేను చాలా సందర్భాలు అడిగేవాడిని ముఖ్యమంత్రి గారిని. ఎలక్షన్ సమయంలో మనం ఈ సూపర్ 6 ఇలాంటివన్నీ ఎలా చేయగలం ఏంటని మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటంటే, డెవలప్మెంట్తో పాటు మనం వీటిని ఏవైతే ప్రజలకు అవసరం అయితే ఉన్నాయో అవి కూడా ఇవ్వాల్సిందే మనం అని చెప్పేసి, ముఖ్యంగా ఆయన 3,000 దాకా ఉన్న పెన్షన్ని ఆయన రాగానే 4,000కి పెంచగలిగారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 6,000. దివ్యాంగులు కొన్ని సంవత్సరాలుగా నా దృష్టిలో ఉంది, అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మాకు పెంచండి అని అంటుంటే అది కుదరలేకపోయింది ఎవరికి, ఏ ప్రభుత్వానికి కూడా. కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం కాబట్టి 3,000 నుంచి 6,000కి పెంచారు. అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం 1,939 కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే, కూటమి ప్రభుత్వం 2,717 కోట్లు ఖర్చు చేస్తూ 63 లక్షల మందికి ఇది చేయూతనిస్తాం. ఆకలితోటి
ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అనే అన్నా క్యాంటీన్ని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది. 204 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి 3 లక్షల మంది ఆకలి తీరుస్తాం. అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో 1.15 కోట్ల గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందించారు. ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయటం. అలాగే మత్స్యకారు సోదరులకి దాదాపు 1,22,965 మందికి 266 కోట్లు అందజేసిన 20,000 రూపాయల చొప్పున. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం. ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం, వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే తల్లికి వందనానికి దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ మొత్తంలో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తూ ఉంది. 10,000 చొప్పున 10,091 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం 67 లక్షల మందికి పైగా లబ్ధి. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చాలా బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా గత పాలనలో లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం కుదేలైంది. అలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాల్సిందని చెప్పి చేసినందుకు ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల తరపున ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం ద్వారా 9.4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దారి వేస్తుంది. గత 5 ఏళ్లలో గజానికి గొంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునర్జీవం నింపుతూ 20,000 కిలోమీటర్లు R&B రోడ్లకి మరమ్మతులు చేసింది. వైసీపీ